వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట రెండో రోజు బాట పట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని సంఘాల చెందినటువంటి నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇది రెండో రోజు కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మహిళలతో పాటు అటు ఎవరైతే ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా తమ డిమాండ్స్ను మాకు నెరవేర్చాలంటూ ఇటు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా 5 డిమాండ్లతో కూడా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి వీళ్ళ కార్మికుల డిమాండ్స్ ఏమున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేసేదానికైతే ప్రస్తుతం మనం హన్మకొండ వద్ద ఉన్నాం. హన్మకొండ ఉన్నటువంటి జేఏసీ నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపుగా ఇది రెండో రోజు కూడా కొనసాగుతుంది. మొదటి రోజు నుంచి రెండో రోజు వచ్చింది. ఇంకెన్ని రోజులు ఈ కొనసాగే అవకాశం పడుతుంది? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? ప్రధానంగా మేము 4 డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్లను నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. మేము కొంతమ్మ కోరికలను కోరలే. సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉన్నారు, ట్రేడ్ యూనియన్కి అవకాశం ఇస్తా అన్నాడు, మీకు ఇచ్చే పే స్కేల్ ఇస్తామన్నారు, ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు. కొన్ని సర్వీస్ కండిషన్స్ మీద 30 దాకా పోతాయి డిమాండ్లు. ప్రధానమైనటువంటి 4 అవి వారిచ్చిన హామీలనే అమలు చేయమని కోరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి మేము 42 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. పలు దఫాలుగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, నిరసనలు తెలియజేయడం జరిగింది. చర్చలో పోయిన తర్వాత ప్రభుత్వం రాకుండా అధికారులను పంపించి చేతులెత్తేసి 4 వారాలు గడువుకోవాలని కోరి అవతలపోయారు. సమ్మెలోకి నెట్టింది ప్రభుత్వం యాజమాన్యమే తప్ప కార్మికులు కాదు. కార్మికులకు సమ్మె చేయాలనే ఉద్దేశం లేదు. ప్రభుత్వం చేసే నిర్ణయం ప్రభుత్వం ఇచ్చిన మాటే కదా అని చెప్పి మేము స్టాండ్ మీద చర్చలో పోతే వాళ్ళే పారిపోయి సమ్మెలకు దించింది ప్రభుత్వం యాజమాన్యం తప్ప కార్మిక వర్గం కాదు. ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన పరిస్థితి ఏముంది? ఆర్టీసీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏమంటున్నారు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పరిస్థితి? రవాణా శాఖ మంత్రి గారికి ఆర్టీసీ మీద పూర్తి అవగాహన లేదు. ఎన్ని డిమాండ్లు పెట్టిరో తెలియదు, ఆయనకు ఏం అడుగుతారో తెలియదు. మనమేం అడుగుతానో చెప్తే దానికి లేని సమాధానం చెప్తా అంటాడు. అర్థం కాని పరిస్థితి. ఆయనకు ప్రజలు ఆగమవుతారు, కార్మికులు ఆగమవుతారు. అసలు రవాణా మంత్రి ఏం మాట్లాడుతున్నాడు? మేము అడిగిన డిమాండ్ లేనిది ఆయన చెప్పే సమాధానం అర్థం కాకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా డిమాండ్స్ను చదవండి, ఒక్కొక్కటి చర్చలలో మీరు ప్రధానంగా కూర్చొని మా నాయకులతో చర్చలు పెట్టండి, మీకు సమస్య అర్థమవుతుంది. ఏ పని చేయకుండా ఉత్తన 29 డిమాండ్లు క్లియర్ చేసినాం, 4 డిమాండ్లు ఒప్పుకుంటలేక వెళ్ళిపోయారని చెప్తే అసలు డిమాండ్లకే రాలే ఆయన. చర్చకులు రానటువంటి ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఆ రకంగా ఆరోపణ చేసి కార్మికులు నెట్టడం తప్పని చెప్పి మా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మీ డిమాండ్లు మీరు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన లేని పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో మీ ఉద్యమము మీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా ఎలా ఉండబోతున్నాయి? ప్రధానంగా మీరు ఎలాంటి ఉద్యతకు దారితీసే అవకాశం? తెలంగాణ రాష్ట్రం రావడానికి ఢిల్లీ పీఠాన్ని కదిలించినటువంటి కార్మిక లోకం, రేవంత్ రెడ్డి చేసేటువంటి జిమ్మిక్కులకు భయపడే కార్మిక లోకం కాదు తెలంగాణ బిడ్డలం. ఆయనకింత రేషం పౌరుషం ఉన్నదో కార్మిక వర్గానికి కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది. సమ్మెలేం కొత్త కాదు, ఉద్యమాలేం కొత్త కాదు కార్మికులకు. ఇలాంటి ముఖ్యమంత్రులు 10 మంది మారేప్పుడు కూడా ఈ సమ్మెలు జరిగినాయి. ఎవరింత కర్కశంగా ఇంత మొండి ప్రవర్తనగా ఏ మంత్రిని చూడలే. దయచేసి ముఖ్యమంత్రి గారు చొరవ చూపి ప్రజలకు అశాంతి కలగకుండా, ప్రజల కష్టాలు కలగకుండా, కార్మికులు కూడా ఇబ్బందులకు గురి కాకుండా సమస్యను పరిష్కరించాలని బాధ్యత ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం. రైట్, ఈ విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. మరి కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంది ప్రధాన డిమాండ్స్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కోరుతున్నారు? ప్రభుత్వం నుంచి కోరుకునే స్పందన ఏంటంటే, వాస్తవానికి మన ఇప్పుడు అన్న మాట్లాడిన దాని లెక్క ప్రకారంగా 4 డిమాండ్లు బాగా పూర్తిగా వాటిని ఇస్తామని చెప్పని మెనిఫెక్చర్లో పెట్టిన బాబతే, ఆ మెనిఫెక్చర్లో పెట్టిన బాబతే మేము అడుగుతూ ఉన్నాము. అంటే అది ఈ రోజే అడుగుతలేము. మేము సంవత్సరం కింద కూడా మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కొంచెం సమయం కావాలని చెప్పాలంటే 1 సంవత్సరం సమయం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 42 రోజులు అయింది మేము ఫలానా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి 42 రోజులు అయింది. అయినా కూడా దాన్ని మేము 3 దఫాలుగా లేబర్ కమిషన్ దగ్గర కూడా రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు రాలేదు. అక్కడ నుండి ఎందుకు రాలేదు అని చెప్పంటే అక్కడ చర్చలు జరగాల. ఆ చర్చలు జరగనివ్వకుండా పూర్తిగా మేము సమ్మె నోటీస్ 22 తారీఖు నుంచి సమ్మె అని చెప్పాను అనగానే ఆ రోజు సాయంత్రం 5 గంటలకు 21 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు 3 ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి అయితే జరిగింది. అందులో భాగంగా 3 వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి ఈ డిమాండ్లు ఏం తెలియదు. ఉన్న 10 మందిని ఎవరైతే ఉన్నారో ఈ 10 మందిని మీ డిమాండ్స్ ఏందో చెప్పంటే గదే 32 డిమాండ్లు చెప్తారు ఎవరైనా. అట్లా పావు గంట 10 మంది అయితే 2.5 గంటలు జస్ట్ అట్లా టైం పాస్ చేసి గతం వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప మాకు ఏది
చర్చలో కూర్చొని దానికి మేము సానుకూలంగా దీన్ని స్పందిద్దాం, దీన్ని ఏదో నిర్ణయం చేద్దామనే ఉద్దేశంగా వాళ్ళు రాలే. జస్ట్ మేము జేఏసీ నాయకులను పిలిస్తే వాళ్ళు మమ్మల్ని 29 డిమాండ్లు మేము ఒప్పుకున్నాము, మిగతా పెండింగ్లో ఉన్నాయని చెప్పని ఒక మాట చెప్తున్నారు. కాబట్టి మరి ఎవరికి చెప్పారు? మా జేఏసీ నాయకులు అయితే అక్కడ హైదరాబాద్లో ఉన్నారు, మరి వారు కూడా మాకు ఏమిలాంటి ఇవ్వలేదు, ఎందుకంటే మాకు కలిసినే ఈ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడిన మాటలే అవి. తర్వాత డిమాండ్ల గురించి తెలియదు. వాస్తవానికి పొన్నం ప్రభాకర్ గారికి మేము చెప్పేది ఒకటే, ప్రమాణ శాఖ మంత్రి గారికి మేము చెప్పేది ఒకటే, మీరు మాకు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చండి, మేము వేరే అడగట్లేదు, అందులో ఉన్న డిమాండ్లు మాత్రమే నెరవేర్చమని చెప్పి అంటున్నాము. వాస్తవానికి ఏంటంటే మీరు ఎప్పటికీ మా తలుపులు తెరిచి ఉన్నాయని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఏ తలుపులు తెరిచినాయో మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని పిలిస్తే కదా వచ్చి మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడేది, మా జేసీ నాయకులను పిలిస్తే కదా వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడేది. అలా పిలవనప్పుడు తీసినది అంటే ఏం లాభం? అందరి బోధనాలకు ప్రయోజనం ఏంది? అది కాదు. దయచేసి మేము కోరుకునేది ఒకటే, ఈ యొక్క ఆర్టీసీలో పనిచేసే 38,000 మందిని మీరు ఇబ్బంది పెట్టకుండా, ఈ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా వేరే అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి, అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు బస్సులు ఎక్కిస్తే యాక్సిడెంట్లు జరిగే అవసరం పరిస్థితి ఉన్నది. అది పేద ప్రజలే చనిపోతారు, ఉన్నోళ్ళు అందరూ కార్లలో వీళ్ళలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ పేద ప్రజలను బతికించే బాధ్యత మీది. కాబట్టి దయచేసి ఈ తొందరగా దీన్ని నిర్ణయం తీసుకొని సమ్మెను ఆపివేయవలసిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా చెప్తున్నారు. ఇక్కడ మనతో మహిళకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా మేము తీసుకున్నటువంటి అంశాల్లో మహిళలకు ఫ్రీ టికెట్ అనేది ఒకటి సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయినటువంటి ఆర్టీసీ ఈరోజు శాఖ ఉన్నటువంటి మీ అధికారులు సిబ్బంది రోడ్డెక్కి కూర్చున్నారు. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందించాలనుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్నారు? మేము కోరుకునేదంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. మాకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు ఇచ్చిన హామీలనే మాకు అమలు చేయమంటున్నాం, కానీ వేరేటి ప్రత్యేకంగా ఇవ్వమని అయితే మేము ఏం అడగట్లేము. మాకు గవర్నమెంట్ కంటే ఎక్కువ వేతనాలు ఇవ్వమని అడగట్లేము, మాకు ఇది కావాలి అది కావాలని కూడా ఏం అడగట్లేము. మాకు కావాల్సింది అపాయింట్మెంట్ డేటు. మీరు అన్న హామీలను మాకు అమలు చేయమని అడుగుతున్నాము. మీరు అన్న విధంగా మీరు పెట్టిన మహాలక్ష్మిని అయితే మేము తీసుకెళ్తున్నాం. మీరు 6 గ్యారెంటీల్లో మీరు పెట్టిన ఒక గ్యారెంటీ మహాలక్ష్మి పథకాన్ని మేము ఎంత సక్సెస్ చేస్తున్నామో, ఈ సక్సెస్ చేసిన కార్మికులను మాత్రం మీకు చూడాల్సిన బాధ్యత లేదా? మీరు రాకముందు ఒక మాట, వచ్చినాక ఒక మాట. మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సమ్మె చేశాము. అప్పుడు సమ్మె చేసినప్పుడు మీరు మాకు మద్దతుగా పలికి నా ప్రభుత్వాన్ని రాని అని, నా ప్రభుత్వం వస్తే నీకు అన్నీ చేస్తాను, ఆర్టీసీ కార్మికులను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. మరి మీ ప్రభుత్వం వచ్చిందిగా, మీ టైం వచ్చింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటుతుంది. 2.5 సంవత్సరాలలో మీకు ఏ సమస్యలు కూడా గుర్తు రావట్లేవా? ఆర్టీసీ కార్మికులు అనేటవాడే గుర్తొస్తలేడా? ఏమన్నా అంటే 4 వారాల టైం ఇవ్వండి, 4 వారాల టైం. ఈ 4 వారాల టైము ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది? 2.5 సంవత్సరాలు దాటింది, ఇంకా 2.5 ఏళ్ళు ఇంకా జరగట్లేదా? ఇంకా 2.5 అయితే మీ ప్రభుత్వం పోతుంది. ఈ ప్రభుత్వం అనేది ఇక జన్మలో రాదు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం ఏది ఒకటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. అది ఇటువంటి ప్రభుత్వాన్ని ఎటువంటి ప్రజలు, ఆర్టీసీ కార్మికులే కాదు, ఏ ప్రజలు కోరుకోరు. నువ్వు రైతు బంధు అన్నావు, రైతు బంధు ఇవ్వలేదు. గ్యాస్ అన్నావు, గ్యాస్ ఇవ్వలేదు. మిగతా ఏమి కూడా ఇవ్వట్లేదు. ఈ కార్మికులను మోసం చేసినట్టే ప్రతి ఒక్క ప్రజలను కూడా మోసం చేస్తామని మేము నమ్ముతున్నాం. మా గోస వినండి. మేము శాంతియుతంగా సమ్మె చేసుకుంటున్నాం. మా మీద ఎందుకంటే పోలీసులను ఇంతమంది పెట్టుకోవడం, వాళ్ళకు స్టేషన్లలో డ్యూటీ లేవా? మా మీదే ఉండాలా? మేము ఎవరిని కొడుతున్నాం, ఎవరిని తిడుతున్నాం, ఏ బస్సు అద్దాలు వాళ్ళకి కొడుతున్నాం? మేము ఒక చెట్టు కింద కూర్చొని శాంతియుతంగా సమ్మె చేసుకుంటున్నాం. మా మీద ఇంతమంది పోలీసులు నిలబెట్టాల్సిన అవసరం ఏమున్నది? మేము 2 PRCలు మాకు రావాలి. మాకు రావాల్సింది యూనియన్లు. ఒక యూనియన్ అంటూ ఉంటేనే మాకు భద్రత లేని నౌకరి మాకు అవసరం లేదు. మాకు కండక్టర్లు అన్నాక మహాలక్ష్మి పథకం వచ్చిన దగ్గర నుండి మేము ప్రతిరోజు ఒక దినదిన గంటంగా గడుస్తున్నాం. పొద్దున 5 గంటలకు ఎక్కితే ఎప్పుడు దిగుతామనేది మా డ్యూటీ మాకు తెలియడం లేదు. ఈ జేబీఎం బస్సులను తెచ్చారు, అవి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాయి. వాటి ఛార్జింగ్ ఉండదు, వాటి మెయింటెనెన్స్ ఉండదు. అదేదో ఆర్టీసీకి ఇస్తే కొంతమందికి జీవనోపాధి కలుగుతుంది కదా. కాంట్రాక్ట్ లెక్క తీసుకోండి. మేము కూడా 10-12 ఏళ్ళు కాంట్రాక్ట్లో చేసాము. చేసిన తర్వాత మాకు రెగ్యులర్, వాళ్ళకు కూడా అట్నే కాంట్రాక్ట్లో తీసుకొని తర్వాత రెగ్యులరే చేయండి. ఈ లోపల ఉన్న వాళ్ళంతా దిగిపోతారు కదా, వాళ్ళు కొత్త వాళ్ళు అవుతారు కదా. మీరేదో ప్రైవేటీకరణకి ఇచ్చి మా బస్ స్టాండ్లన్నీ వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళగొట్టడం ఇదెంతవరకు న్యాయం? మీరు చెప్పండి. సమ్మె ముందస్తుగానే సమ్మె నోటీస్ ఇచ్చారు, సమయం కూడా గడువిచ్చారు, చాలా ఉధృతంగా కాబోతుందని కూడా హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దిగి రావట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? సమ్మె కోసము మేము డేటు ప్రకటించాము.
తీరా సమయం వరకు మేము సార్ ఏమన్నా మాకు మెయిల్ చేస్తాడు అనుకొని మేము వెయిట్ చేసినాం. కానీ సార్ ఏం చేసిండు, మెల్లగా పిలిచిండు. రేపు సమ్మేళనంగా ఇవాళ పిలిచి 6 గంటలకని పిలిచి 6 నుంచి 10 గంటల సమయం కేటాయించుకొని తర్వాత మెల్లగా చర్చలు కాకుండా కమిటీకి పిలిచిండు. కమిటీకి పిలిచి 4 వారాలు టైం అడుగుతున్నాడు. 4 వారాల టైం ఎందుకు? 2 సంవత్సరాలన్నర టైం అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. అది ఆల్రెడీ 99% సక్సెస్ అయింది. 1% ఏదో చిన్న కారణాల వల్ల ఆగింది. అది ఒక్క 1% చేస్తే మేము రేవంత్ గారిని ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం. మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు 99% వరకు తీసుకొచ్చి పెట్టారు కదా. పెట్టిన తర్వాత మీరు ఏం మాట ఇచ్చారు? హామీ ఇచ్చారు. మాకు మ్యానుఫ్యాక్చర్లో పెట్టిరు, మాకు హామీ ఇచ్చారు. ఏమని? ప్రభుత్వంలో మిమ్మల్ని విలీనం చేసి మిమ్మల్ని మా బిడ్డల్లాగా, మా అక్కల్లాగా, మా చెల్లెల్లాగా అన్ని విధాలు అంతా చూసుకుంటాము. ప్రత్యేక సాక్ష్యం వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. సార్ మాట్లాడినాయి, ఎన్నో విధాలు ఎన్నో చెప్పారు. తీరే టైం వరకు చర్చలకు పిలవకుండా కమిటీకి పిలిచి ఈ 4 వారాలు గడువు అడుగుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు చెప్పిందే చెప్తున్నారు. ఏం పనికి ఇంత సమ్మెకి దింపిందే వాళ్ళు. సమ్మె ఉద్దేశం మాకు లేనే లేదు. సమ్మెకి దింపిందే వాళ్ళు. ఎప్పుడు 13వ తారీఖు నుంచి వెయిట్ చేసి మళ్ళీ తీరే టైం దాకా వెయిట్ చేసి మెల్లగా సమ్మెలో పిలవకుండా చర్చలో పిలవకుండా సమ్మెకి దింపారు. మాకు అసలు ఉద్దేశమే లేదు, సమ్మె ఉద్దేశమే లేదు. సమ్మెకి దింపింది కూడా సారే, రేవంత్ గారే దింపారు. మాకేమున్నది? మేము ఒకటి స్క్రీమ్ పెట్టారు, మహిళలదని స్క్రీమ్ పెట్టారు. మహిళలు స్క్రీమ్ పెడితే మాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మేము మహిళలది సక్సెస్ చేసినాం కదా. సక్సెస్ చేయడానికే ఇంకా చూస్తున్నాం. మేము ఏ ఒక్కరోజు కండక్టర్లను 190 తిడుతున్నారు, డ్రైవర్లను ఎగబడి కొడుతున్నారు. బస్సు ఆపకపోతే ఒక బాధ, ఆపితే ఒక బాధ. నిండా 120 మంది బస్సు ఎక్కిన తర్వాత ఇంకా చేయబెట్టి బస్సు ఆపు అంటే బస్సులో 120 మంది ఉన్నాక బస్సు ఎట్లా ఆపుతారు? ఆపకపోతే ఇక్కడ కంప్లైంట్లు వస్తాయి. ఏం పనికి కంప్లైంట్లు? 120 మంది బస్సులు ఉన్నాక వేలాడబడతా అంటే పడిపోతే మాదే బాధ్యత మాదే. ఇక్కడ ఎక్కించుకోకపోతే బాధ్యత మాదే. 120 మంది ఎక్కిన బస్సును ఇంకేడ ఎక్కించుకుంటాం? ప్రభుత్వాన్ని ఏం లేదు. 99% అయింది విలీనం ప్రక్రియ. 1% ఉన్నది. ఆ 1% అప్పటి నేను డేట్ ప్రకటించండి. ఇంకొకటి, మాకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి దిక్కు దిశ ఏది లేదు. యూనియన్ల పునరుద్ధీకరణ జరగాలి. సార్ చెప్పిన ఏ మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన చెయ్యాలి. మేమేమో హెచ్చరిస్తలేము, ఇంకా సమ్మెలు చేసి ఇది అది లొల్లులు చేయడానికి రాలేదు, ఏం లేదు. శాంతియుతంగా ఇక్కడ కూర్చున్నాం. మా బాధ తనకు తెలవడం కోసం మేము ఇక్కడ కూర్చున్నాం, అంతే. వీలైనంత త్వరగా గౌరవ రవాణా శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆకస్మికంగా హఠాత్తుగా మెరుపు సమ్మె కాదు. ఇదే డిమాండ్ తోటి కొన్ని నెలల క్రితం కూడా మేము సమ్మె చేస్తామని చెప్పడం జరిగింది. ఇదే రవాణా శాఖ మంత్రి గారు సానుకూలంగా స్పందించి త్వరలో మీ యొక్క డిమాండ్లన్నీ నెరవేరుస్తామన్నారు. నెలలు గడిచిన తర్వాత మళ్ళీ వెంటనే అసెంబ్లీలో కూడా ఇదే సమావేశాల గురించి గౌరవ ఎమ్మెల్యేలు చాలామంది ఆర్టీసీ గురించి ప్రశ్నించడం జరిగింది. ఏంది సార్ మరి ఆర్టీసీ పరిస్థితి ఏంది? మరి ఆర్టీసీ కార్మికులు గతంలో 99% విలీనం పూర్తి అయినటువంటి ఈ గవర్నమెంట్లో కలిపేటువంటి ప్రక్రియను ఇంకో 1% ఉన్నది. దాని పట్ల మీ స్పందన ఏంటి సార్ అంటే ఇదే రవాణా శాఖ మంత్రి గారు తన వంతుగా సమాధానం చెప్పారు. అవన్నీ ఒకపోతే తర్వాత ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు అర్ధరాత్రి మొదలైతనంగా కమిటీ అని చెప్పేసి మొదలుపెట్టినటువంటిది